జై భవానీ అందరికి. ఈ రోజు అయితే గంగవరంలో ఒక శివుడిది అయితే విగ్రహం ఉందని చెప్పారు. అక్కడికైతే వెళ్దామని అయితే బయలుదేరాం. ఎప్పుడు విగ్రహం మీద గంగాదేవి అలా పడుతూనే ఉంటదని చెప్పారు. ఎంటర్ అయిన వెంటనే వినాయకుడి విగ్రహం అయితే ఉంటది. అక్కడ దండం పెట్టుకుని అయితే మేము బయలుదేరిపోయాం. అక్కడ నుంచి లోపలికి ఒక 10 to 15 minutes అయితే నడాలి. మాకైతే ఈ కాలభైరవుడు మా వెంట వచ్చాడు. ఈ దారి చూపించారు ఈ కాలభైరవుడు. అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటది. చుట్టూ చెట్లు అయితే ఉంటాయి. ఎవరైనా వెళ్తే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. చుట్టూ అయితే చెట్లే ఉంటాయి. శివయ్య దగ్గరికి అయితే మేము వచ్చేసాం. వాటర్ అయితే అలా పడుతూనే ఉన్నది. శివయ్య మీద నంది కూడా ఉన్నది. అక్కడ ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది మాకైతే. అక్కడ ఇంక మళ్ళీ వెనక్కి వెళ్తుంటే అక్కడ మెట్లు అయితే కనిపించాయి. అక్కడైతే విగ్రహం ఉంది కానీ ఏ దేవుడి విగ్రహం అయితే మాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మాకంటే ముందు ఎవరైనా మీరు వెళ్తే కామెంట్ చేయండి. పైనుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపించింది. దారిలో వెళ్తుంటే అక్కడక్కడైతే విగ్రహాలు అయితే కనిపిస్తాయి మీకు. ఇంకా అలాగైతే అవన్నీ చూసుకుని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక నడుపూరు పీఠంబాముడు అయితే ఫోన్ చేసి సాయంత్రం అయితే దేవాడలో అమలం పూజ ఉందని చెప్పారు. మేమైతే దేవాడ అయితే బయలుదేరిపోయాం. స్టీల్ ప్లాంట్ రోడ్ నుంచి అయితే మేము దేవాడ వెళ్ళాం. తమ్ముడు భవాని అయితే అసలు స్పీడ్ అయితే అసలు తగ్గించేవాడే కాదు. మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయితే అయ్యింది. అక్కడ పూజ అయితే చాలా బాగా చేశారు. దేవాడు భవానీలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. భజన అయితే చాలా బాగా జరిగింది. భజన పాటలకైతే మాకైతే ఫోన్ కాల్ అయితే వచ్చేసాయి. అమలం పూజ అయ్యేసరికి అయితే 12:30 అయితే అయ్యింది. ఏరుతున్నప్పుడు అయితే చాలా చలేసేసింది. మళ్ళా రేపు Day 4 వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ ఇంటూ గాజు కుర్రాలు. జై భవాని.